హాయ్ ఫ్రెండ్స్, ఇది వాటర్ లిల్లీ, మినిట్ మై వాటర్ లిల్లీ, ట్రాపికల్ వాటర్ లిల్లీ. నేను ఫిబ్రవరిలో పెట్టాను. వింటర్ తర్వాత ఒక బల్బు, మదర్ బల్బే పెట్టాను. అప్పుడు బడ్స్ చాలా బాగా వచ్చాయి, కానీ మాకు ఎండల వల్ల పుయ్యలేదు. తర్వాత సమ్మర్ తర్వాత పువ్వులు పుయ్యాల్సింది, కానీ ఇది బల్బ్స్ని తయారు చేసింది. ఒక బల్బుకి చూడండి ఎన్ని బల్బులు తయారయ్యాయి, ఎన్ని ప్లాంట్స్. 3 ప్లాంట్స్. ఇదొకటి, ఇది ఒకటి విడదీయాలి మొత్తం. ఇది ఒక బల్బు, ఇది ఒక బల్బు. మొత్తం 3 బల్బ్స్. ఇదొకటి, ఇదొక ప్లాంట్, ఇది ఒక ప్లాంట్. మొత్తం 3. ఇంత బాగా బల్బులు తయారయ్యాయో. మళ్ళీ ఇదొక బల్బు ఎక్స్ట్రా వచ్చింది. ఇది నేను ఇప్పుడు గ్రో చేయటం అవ్వదు, ఏమీ రాలేదు కదా చిగుర్లు. కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే జార్లో పెట్టేస్తాను. ఇలా జార్లో అంటే వాటర్ వేసేసి మూత పెట్టేస్తాను ఒక డబ్బాలో. ఆల్రెడీ నేను 3 బల్బ్స్ కొన్నాను, కాస్ట్లీవే. దానిలో ఇది కూడా పెట్టేస్తాను. చూడండి, నేను 1 వీక్ ముందు కొన్నప్పుడు దీనికి ఏమి చిగుర్లు లేవు. ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే ఆఫర్లో కొన్నాను. స్పైరల్ గెలాక్సీ చాలా రేటు, మామూలుగా కొంటే. ఆఫర్లో కొన్నాను, తగ్గించారు. ఎంత బాగా వచ్చిందో చిగురు. అలాగే 3 ఎల్లో కోరకట్ ఒకటి, నాకున్న ఒకటి. ఇవి ఇలాగ వేసేయాలి చిగుర్లు లేవినప్పుడు బల్బ్స్ని. ఆటోమేటిక్గా అలాగా మనం ఓపెన్గా డక్కని మూత పెట్టేస్తే వాటంతటా అవి చిగుర్లు తయారవుతాయి. ఇలా మూత పెట్టేయాలి. ఒక మనం కిచెన్లో ఒక చీకటి ప్లేస్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా బల్బ్స్ నుంచి చిగుర్లు వస్తాయి. తర్వాత మనం ఒక చిన్న డబ్బాలో గ్రో చేయాలి ఫస్ట్. తర్వాత పెద్ద దాంట్లోకి రీపాట్ చేయాలి. ఇప్పుడు నేను 3 పెట్టాలి. 3 ప్లాంట్స్ వచ్చాయి కదా. ఒకటి, ఇది 2, ఇది 3. ఇంకా ఈ మట్టిలో ఎన్ని ఉన్నాయో బల్బ్స్ చూడాలి. 6 మంత్స్కే నాకు బల్బ్స్ ఇన్ని వచ్చాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.